ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంతో చరిత్ర కలిగిన ఈ మెనోనైట్ బ్రదరన్ సంఘం కాపరి పెద్దలు, ముఖ్యంగా యవనస్తులైన వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎంతో పురాతనమైన 130 సంవత్సరాలు చరిత్ర కలిగిన మరి ఈ సంఘంలో నన్ను ఆహ్వానించి మీ ముందు నిలవబెట్టి దేవుని వాక్యాన్ని క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకుని మీతో పంచుకోవడానికి ప్రయాసపడిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, సహోదరులు మాట్లాడుతూ, ఈ సంఘము ద్వారా సుమారు 1800 గ్రామాలకు సువార్త ప్రకటించారు అని విన్నప్పుడు చాలా ఆశ్చర్యం, ఆనందం కలుగుతుంది. నాకున్న ఈ సేవా జీవితంలో 20 సంవత్సరాల సేవా జీవితంలో ఎన్నో ప్రాంతాలకు, అనేక రాష్ట్రాలకు, దేశాలకు వెళ్ళాను. కానీ ఏ సంఘం వారు చెప్పని ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన మాట ఇక్కడ నేను విన్నప్పుడు నా ఒళ్ళు నిజంగా పులకరించింది. ఇన్ని గ్రామాలకు సువార్తను తీసుకుని వెళ్ళిందా ఈ సంఘము అని. 1800 గ్రామాలలో సువార్త ప్రకటించుటలో సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ పాలిభాగస్తులయ్యారు. అందులో పెద్దలు, పిల్లలు, యవనస్తులు, స్త్రీలు అని తేడా లేక అందరూ ఈ కార్యక్రమం చేశారు అంటే నిజంగా దేవుడు ఎంతో ఆనందించేటువంటి కార్యక్రమం. ప్రియులారా, మరి కరోనా కారణంగా ఆగిపోయారు అని తెలిసిందే. భవిష్యత్తులో ఇంకా ఉన్నతమంగా అనేక ప్రాంతాలకు సువార్తను తీసుకుని వెళ్ళి ఎవరికి అందనంత ఎత్తులో ఈ సంఘం ఉండాలి, దేవుడు ఆనందించే విధంగా జీవించాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, ఇక ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో కొన్ని విశేషమైనటువంటి సంగతులు మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మీకు తెలియచేయాలని మీ ముందు నిలబడ్డాను. ప్రియులారా, జేమ్స్ ఇర్విన్ అనే ఒక అమెరికన్ ఆస్ట్రోనాట్ చంద్రమండలం మీద అడుగుపెట్టాడు, తిరిగి భూమి మీదకి వచ్చాడు. ఎప్పుడైతే వీరు తిరిగి ఈ భూమి మీదకి తిరిగి చేరుకున్నారో మీడియా వాళ్ళంతా కూడా వెళ్ళారు. వెళ్ళి ఆ జేమ్స్ ఇర్విన్తో మాట్లాడుతూ ఒక ప్రశ్న ఆయన అడిగారు. ఏమండి, మీరు చంద్రుని పైకి మీరు వెళ్ళారు కదా, చంద్రుడి మీద మీరు కాలు మోపారు కదా, ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది మీ అనుభవం? ఎలా ఉంది? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నప్పుడు ఆ జేమ్స్ ఇర్విన్ చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏంటంటే, నేను చంద్రుని మీద అడుగు పెట్టడం ఇది గొప్ప కాదు, ఇది న్యూస్ కాదు, ఇది కాదు వార్త. సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీద అడుగు పెట్టాడు చూసారా, ఇది వార్త, ఇది విశేషమైనది, ఇది చాలా గొప్పది. నిజంగా యేసుక్రీస్తు ఆయన చాలా గొప్పవాడు. ఈ సృష్టిలో ప్రతిదీ ఆయన వల్ల కలిగింది. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు అన్నాడు. ఎవరు ఆయన? ఆది యందు వాక్యముగా ఉన్నాయన, దేవుని యొద్ద ఉన్నాయన, దేవుడుగా ఉన్నాయన, ఆయనే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన ఆయనే జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తుల వారు. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టడం ఏంటి, ఈ భూమి మీద అడుగు పెట్టడం ఏంటి?
ఈ భూమి మీదకి ఆయన రావడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమై ఉంటుంది? నేను ఖమ్మంలో ఉంటాను. నేను ఖమ్మం నుంచి బయలుదేరి దేవరకొండకు వచ్చాను. ఎందుకు వచ్చారు అని మీరు నన్ను అడిగితే కారణం ఉంది. మీరు కూడా అనేక ప్రాంతాల నుంచి మీరు ఇక్కడికి వచ్చారు. మీరు ఎందుకు వచ్చారు అని మీరు ఎవరిని అడిగినా, ఈరోజు ఒక యూత్ క్రిస్మస్ జరుగుతుందండి ఈ మెరోనైట్ బ్రదరన్ జియోన్ సంఘంలో యవనస్తులైన పిల్లలందరూ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మేము హాజరవ్వడానికి వచ్చాము. వెరీ గుడ్. అనగా మీరు ఇక్కడికి రావటంలో ఒక కారణం ఉంది. అటువంటప్పుడు పరలోకముని విడిచిపెట్టి ఈ భూమి మీదకి యేసుక్రీస్తుల వారు వచ్చారు అంటే ఆయన రాక వెనుకాల ఏ కారణం ఉండొచ్చు? ఆయన కంటే గొప్పవాడు ఎవరు లేరు. ఒక ముఖ్యమంత్రి గారు ఒక ప్రాంతానికి వెళ్తున్నారు అని అంటే చాలా ముఖ్యమైన పని ఉండాలి. అటువంటిది ఒక ప్రధానమంత్రి గారే ఒక రాష్ట్రానికి లేదా ఒక పట్టణానికి ఆయన వస్తున్నాడు అంటే ఇంకా చాలా పెద్ద కారణమై ఉండాలి. ఒక ముఖ్యమంత్రి తను ఉన్నటువంటి నివాసాన్ని విడిచిపెట్టి ఒక ప్రాంతానికి రావాలన్నా, ఒక ప్రధానమంత్రి తను ఉన్నటువంటి నివాసాన్ని విడిచిపెట్టి ఒక ప్రాంతంలో అడుగు పెట్టాలి అన్నా వారి రాక వెనకాల ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉండటం అనేది ఎంత సహజం. అటువంటప్పుడు ఈ సృష్టిని చేసిన సృష్టికర్త అయినటువంటి దేవుడుగా యేసుక్రీస్తుల వారు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకు వచ్చారు అంటే చాలా పెద్ద కారణాలు లేదా అనేకమైనటువంటి పనులు, అనేకమైన కార్యక్రమాలు ఉంటే తప్ప ఆయన పరలోకాన్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఏంటంటే, అసలు ఏ కారణం చేత ఆయన వచ్చాడండి ఈ భూమి మీదకు అనేది మనకు ఇప్పుడు మనం ఆలోచించవలసిందే. యేసుక్రీస్తుల వారు ఏ కారణం చేత పరలోకాన్ని విడిచిపెట్టాడు? ఏ కారణం చేత మరియ గర్భము గుండా ఈ లోకములోనికి ఆయన వచ్చి పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు? ఒక సామాన్యమైనటువంటి వడ్రంగి కుటుంబంలో పెరిగాడు. ఆ రోజు ప్రజలందరి చేత అనగా ముఖ్యంగా యూదులైన మత ఛాందస్సవాదులైన వారి చేత తృణీకరించబడుతున్న ఆయన వచ్చినటువంటి పనిని ఆయన పూర్తి చేసుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడ మనం ఆలోచించవలసింది, యేసుక్రీస్తుల వారి రాకలో ఉన్నటువంటి కారణాలు ఏమై ఉన్నాయి అది మనకు తెలియాలి. మనకే తెలియకపోతే ఇక ఈ సమాజంలోనికి వెళ్ళి ఈ సమాజానికి మనం ఏం చెప్పగలం అంటాము? ఈరోజు క్రిస్మస్ అనగానే ఒక సందడి, క్రిస్మస్ అనగానే ఒక పండుగ, క్రిస్మస్ అనగానే ఒక హడావుడి, క్రిస్మస్ అనగానే ఒక గోల, కేరింతలు, అల్లరి. ఈరోజు అనేక చోట్ల ఇలానే ఉన్నాయండి. కొన్ని విషయాలలో దయచేసి ఏవైనా మనం తప్పులు చేస్తున్నట్లయితే మన వలన సంఘానికి, మన వలన క్రీస్తుకు, వాక్యానికి అవమానము కలుగుతుంది అనుకున్నప్పుడు తప్పనిసరిగా వాటిని మనం సరి చేసుకుందాం. ఎందుకంటే నన్ను బట్టి నా క్రీస్తుకు అవమానించబడకూడదు. నన్ను బట్టి నేను వెళుతున్న సంఘం చులకన కాకూడదు. నన్ను బట్టి నేను చదువుతున్న ఈ వాక్యాన్ని ఈ సమాజంలో ఎవరు తక్కువ చేసి మాట్లాడకూడదు. ఒకవేళ నాకు వాక్యం తెలియక ఏదైనా తప్పు చేస్తున్నానేమో దిద్దుకుంటాను అని ఒక మంచి మనస్సు ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో స్టార్ట్ అయిపోయింది కొన్ని చోట్ల క్రిస్మస్ ప్రోగ్రామ్స్, క్రిస్మస్ ఈవెంట్స్ అని పెట్టి ఎలాంటి పాటలు, ఎలాంటి డ్యాన్సులు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారో అప్పుడప్పుడు మీరు సోషల్ మీడియాలో మీరు చూస్తుంటారు. నిజంగా ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమం విషయంలో మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే ఇలాంటిది ఏది లేదు ఇక్కడ. స్వచ్ఛమైన మంచి మాటలు, తెలిసిన 4 మాటలు పంచుకున్నారు పెద్దవాళ్ళు, ప్రార్థనలు, పాటలు, ఆ తర్వాత మంచి మాటలు చెప్పించాలి అని మీరు మమ్మల్ని పిలిపించారు. ఈరోజు మీరు వచ్చారు. మీరు వెళ్ళేటప్పటికీ యేసుక్రీస్తుల వారి రాకలో ఉన్నటువంటి కారణాలను మీరు తెలుసుకొని మీరు వెళ్ళాలి. ఏమంటే వచ్చాం కాబట్టి ఒట్టిగా ఖాళీ మనసుతో మీరు వెళ్ళకూడదు. వచ్చినందుకు తప్పనిసరిగా కొన్ని మంచి సంగతులు మీరు నేర్చుకున్నామండి.
హైదరాబాద్ నుంచి వచ్చామండి, నల్గొండ నుంచి వచ్చారండి, అనేక ప్రాంతాల నుంచి వచ్చామండి, మా రాక వ్యర్థం కాలేదు, మీ వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే ఎప్పుడు వినని నేర్చుకొనని బైబిల్లో ఉన్నటువంటి మంచి సంగతులు మేము నేర్చుకున్నాము అన్న తృప్తి, ఆనందం మీకు ఉండాలి. రైట్. ఇక మొట్టమొదట యేసుక్రీస్తుల వారి రాక. ఏమంటే జన్మ అనేటువంటి పదం కంటే ఆయన రాక అన్న పదాన్ని ఉపయోగించడం వాక్యానికి సరిగ్గా బాగుంటుంది. ఎందుకంటే పుట్టుక అన్న పదాన్ని మనం ఉపయోగించామనుకోండి, అంటే అంతకుముందు లేడా అనే ఒక ప్రశ్న వస్తుంది. ఇప్పటికే మనం ఏమంటున్నామంటే యేసుక్రీస్తుల వారు 2000 సంవత్సరాల క్రితం పుట్టాడండి అని మనం అంటున్నప్పుడు, అంటే 2000 సంవత్సరాల క్రితం ఆయన లేడా? అంటే యేసుక్రీస్తుల వారు వయసు 2000 సంవత్సరాలేనా అని అటువైపు నుంచి మనకు ఒక ప్రశ్న మనకు ఎదురవుతుంది. కానీ యేసుక్రీస్తుల వారి గురించి బైబిల్లో చాలా చక్కగా వ్రాయబడింది. ఏమన్నాడు అంటే ఆయన ఈ లోకములో ప్రవేశించెను అన్నమాట. ఒకసారి ఆ మాట మన బైబిల్లో చూద్దామా? హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనములో ఎంత చక్కగా వ్రాస్తున్నాడో పౌలు గారు ఆ హెబ్రీలైన వారికి మీరు చూడాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం అండి. కాబట్టి ఆయన అనగా యేసుక్రీస్తుల వారు ఈ లోకమందు ప్రవేశించునప్పుడు, ఆ పదం చూడండి అక్కడ, ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, పుట్టినప్పుడు అన్న పద ప్రయోగం అక్కడ చేయబడలేదు, ప్రవేశించినప్పుడు అన్న పదం అక్కడ ఉపయోగించాడు. అంటే ఎందుకు ప్రవేశించాడు అన్న పదాన్ని ఉపయోగించాడు అని అంటే ఆయన అంతకు ముందు కూడా ఉన్నాడు గనుక. ఎక్కడున్నాడు? ఇక్కడ లేడు, పరలోకంలో ఉన్నాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే ఇప్పుడు శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చింది. అంటే ఇప్పుడు మన మధ్య శరీరధారిగా ఉన్న ఆయన ఎక్కడున్నాడు? ఒకప్పుడు పరలోకములో దేవుని యొద్ద ఉన్నవాడు అని చాలా చక్కగా, చాలా తేటగా చెప్పబడిందండి. అందుకే యేసుక్రీస్తుల వారు ఆయన ఈ లోకానికి ప్రవేశించాడు. ఎంతకాలమైంది ఆయన ఈ లోకంలో ప్రవేశించి? 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాల క్రితం లేడా? ఉన్నాడు. ఎక్కడ? ఇక్కడ కాదు, పరలోకంలో ఉన్నాడు. అయితే ఇప్పుడు మరి పరలోకంలో ఉన్న ఆయన ఈ భూలోకంలో ఏం పని? పరలోకంలో ఉన్న ఆయన ఎందుకు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి రావాలి? అందులో మరలా ఎలా వచ్చాడు అంటే ఏదో అంతఃపురంలోనో, ఒక పెద్ద కోటలోనో, భవనంలోనో, రాజకుటుంబంలోనో కాదు, ఒక సామాన్యుడిగా. ఎక్కడ పుట్టాడో తెలియదు, పుట్టిన తర్వాత తీసుకొని వెళ్ళి ఎక్కడ పరుండబెట్టబడ్డారో మాత్రం చెప్పబడింది. మీరు లూకా సువార్త 2వ అధ్యాయం చూస్తారన్నమాట. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో ఎంత చక్కగా రాస్తున్నాడో లూకా గారు అంటే ఆయన ఒక హిస్టోరియన్ అండి, మర్చిపోకూడదు. లూకా గారు ఆయన ఒక వైద్యుడు, అట్ ద సేమ్ టైం ఒక చరిత్రకారుడు కూడా. ఆయన రాసినటువంటి లూకా సువార్తలోని ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి, చాలా సాక్ష్యాధారాలను సేకరించి చాలా చక్కగా రాశాడండి. ఆయన ఎంత బాగా రాశాడో ఆయన పుట్టుక గురించి ఒకసారి, ఏమన్నా ఆయన రాకను గురించి 2వ అధ్యాయం 7వ వచనంలో తన తొలిచూలు కుమారుని కని, ఎవరు? మరియమ్మ గారు. తన తొలిచూలు అంటే మొదటి కుమారుణ్ణి, జ్యేష్ఠుణ్ణి కని, అప్పటికే కనేసింది. కన్న తర్వాత పొత్తిగుడ్డలతో చుట్టి సత్రము దగ్గరకు వెళితే సత్రములో వారికి స్థలము దొరకనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఏంటండి దారుణం, ఏంటి ఘోరం, విచిత్రం ఏంటంటే సృష్టి అంతటిని చేసింది ఆయనే, కానీ సృష్టిలో ఆయనకి చోటు లేకుండా పోయింది. కలిగి ఉన్నదేది ఎవరు లేకుండా కలగలేదో, ఆయన ఈ లోకానికి వచ్చేటప్పటికి ఆయనకే చోటు ఇవ్వని సమాజం, ఆయనకే స్థలము దొరకక తీసుకొని వెళ్ళి పశువుల తొట్టిలో పరుండబెట్టేశాడట.
ఎందుకండి ఇంత దీనం? ఎందుకు ఇంత దీనత్వం? ఎందుకు ఇంత సాత్వికం? ఎందుకు యేసుక్రీస్తుల వారు ఇంతగా ఆయన ఈ బాధలు అనుభవించాలి అంటే ఆయన రాకలో కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. ఏంటి ఆ ప్రత్యేకమైన కారణాలు? వాటిలో ఒక్కొక్కటి త్వరగా మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. అందులో మొట్టమొదటి కారణం ఏంటంటే ఆయన పాపులను రక్షించుటకు వచ్చాడు. ఇది మొదటి రీజన్. ఏమండి, మొట్టమొదట యేసుక్రీస్తుల వారు ఎందుకు వచ్చాడు అని అంటే మొదటగా పాపులను కాదు, మొట్టమొదటగా ఏంటంటే పరలోకంలో ఉన్నటువంటి ఆ తండ్రి అయిన దేవుణ్ణి ఆయన బయలుపరచడానికి వచ్చాడు అనేది ఆయన మాటల్లో మనకు కనబడుతుందండి. యేసుప్రభుల వారు ఎందుకు వచ్చారు అంటే దేవుని గురించి చెప్పడానికి, దేవుణ్ణి బయలుపరచడానికి, ఇంకా చెప్పాలి అని అంటే దేవుణ్ణి చూపించడానికి వచ్చాడు అంటే ఇంకా బాగుంటుంది. ఎక్కడుంది మాట? యోహాను సువార్త, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం అండి. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే అనగా యేసుక్రీస్తుల వారే ఆయనను బయలుపరచెను అన్నాడు. అంటే తండ్రిని లేదా దేవునిని భూమి మీద బయలుపరచిన వ్యక్తి ఎవరట అంటే యేసుక్రీస్తుల వారు. అంటే ఆయన వచ్చినంత వరకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదా? దేవుడు ఎవరో తెలియదా? దేవుడు ఎవరో ఆయన ఎలా ఉంటాడో తెలియకనే ఆ కాలంలో ఉన్నటువంటి మనుషులు ఎంతోమంది దేవుళ్ళను ఆల్రెడీ వాళ్ళ చేతులతో చేసుకొని సేవించుచున్నటువంటి కాలం అది. ఎందుకంటే అప్పటికి బాబిలోనియన్స్ వెళ్ళిపోయారు, ఆ తర్వాత మెడో పర్షియన్స్ వెళ్ళిపోయారు, గ్రీకులు వచ్చేసారు. అప్పుడు యేసుక్రీస్తుల వారు వచ్చే సమయానికి రోమన్స్ పాలిస్తున్నారు ప్రపంచాన్ని. మీకు కొంత ఈ చరిత్ర కూడా తెలియాలి. ఏమంటే అందులో ప్రస్తుతం ఈ కాలంలో బైబిల్ను మనం బోధించాలి అని అంటే, బైబిల్ గురించి ఎవరితోనైనా మనం మాట్లాడాలంటే బైబిల్కున్న బేస్ మనకు తెలియాలి. బైబిల్లో మనకు బేస్ లేదనుకోండి, ఏమండి ఒక అపార్ట్మెంట్ అయినా ఒక ఇల్లు అయినా నిలబడాలంటే కింద పునాది ఉండాలి. పునాది ఎంత బలంగా ఉంటే పైన అంత బలంగా ఏమన్నా అంత ఎత్తుకు వెళ్ళిపోవచ్చు. మనం కింద పునాది సరిగా వేయకుండా నేను లేపేస్తాను 10 ఫ్లోర్లు అంటే ఎలా అవుతుంది? పడిపోద్ది. అలానే బైబిల్ మీద బేస్ మనకు ఉండాలి. బైబిల్లో పునాది ప్రాథమికమైనటువంటి సంగతులు మనకు తెలియాలండి. అప్పుడు బైబిల్ గురించి మనం మాట్లాడతాం. ఎవరితోనైనా మనం ఒప్పించే అంత శక్తి దేవుడు మనకి ఇస్తాడు. రైట్. ఇక్కడ మనం యేసుక్రీస్తుల వారి కాలం నాటికి అప్పటికి గ్రీకులు, మీకు తెలుసో లేదో, ప్రపంచంలో అత్యధిక మంది దేవుళ్ళను చేసుకున్న వాళ్ళు ఎవరు అంటే గ్రీకులు. ప్రపంచంలో అత్యధిక దేవుళ్ళను చేసుకొని అందరికంటే ఎక్కువ విగ్రహారాధన చేసేవాళ్ళు ఎవరయ్యా ప్రపంచంలో అంటే గ్రీకులు. గ్రీకు పురాణాలు, గ్రీకు తత్వవేత్తల గురించి చదువుకున్న వాళ్ళకు తెలుసు అనుకుంటున్నాను. గ్రీకులండి. ఆ తర్వాత రెండవదిగా ఎవరండి ఎక్కువ మంది దేవుళ్ళు దేవతలు కలిగిన వారు అంటే రోమన్స్ అండి, రోమీయులు. ఆ తర్వాతనే మనం వస్తాం. ముందు గ్రీకులు, తర్వాత రోమన్స్. యేసు ప్రభుల వారు వచ్చే సమయానికి ప్రపంచాన్ని ఏలుతున్నది ఎవరయ్యా అంటే రోమన్స్. అంటే అప్పటికి ఏమైపోయిందంటే అసలు దేవుడు ఎక్కడో మరుగున పడిపోయాడు. ఆ దేవుణ్ణి ప్రక్కన పెట్టి ఆ దేవుడు కనబడకుండా ఎందరినో ముందు పెట్టేసుకున్నారు. అప్పుడు యేసుక్రీస్తుల వారు రావాల్సి వచ్చింది. అదే చెప్తున్న మాట మళ్ళీ చూద్దామా? యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను అనగా దేవునిని బయలుపరచాడు. అంటే దేవుని గురించి తెలియాలి, తెలుసుకోవాలి అనుకుంటే ఎవరైనా రావాల్సింది యేసు దగ్గరకు, యేసుక్రీస్తుల వారి దగ్గరికి రావాలి. దేవుడు ఎలా ఉంటాడో నీకు తెలియాలి, నువ్వు చూడాలి అనుకుంటే రా ఇక్కడికి. ఒకరోజు యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్నారు. అలా ఆయన మాట్లాడుతుంటే ఆయనతో పాటు ఉన్నటువంటి 12 మంది అపోస్తలులను చూసారా? వారిలో ఒక ఆయన ఫిలిప్. ఆ ఫిలిప్ ప్రభు దగ్గరకు వచ్చి ఆయనే ప్రభుని అడుగుతున్నాడు, ప్రభువా మాకు తండ్రిని కనపరచవా?
మాకు దేవుణ్ణి చూపించవా అని యేసుక్రీస్తుల వారిని అడిగేశాడు. అప్పుడు యేసుక్రీస్తుల వారు ఏమన్నారో ఒకసారి ఆ మాట చూద్దామా? యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 5వ వచనంలో ఏమండి, అందుకు తోమ యేసు ఏమండి 8వ వచనం, అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచుము, మాకు అంతే చాలు అన్నాడు. మాకు ఇంకేం వద్దయ్యా, దేవుణ్ణి తండ్రిని కనపరిస్తే చాలు అన్నాడు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు తర్వాత మాటలో? అప్పుడు ప్రభు ఏమంటున్నాడు? అప్పుడు యేసు ఫిలిప్పుతో, నేను ఇంతకాలము మీ యొద్ద నేను ఉన్నానే, నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. ఎవరిని చూపించమని అడిగావు? తండ్రిని చూపించమన్నావు కదా, దేవుని చూపించమన్నావు కదా. నన్ను చూడు, దేవుణ్ణి కనబడతాడు. అంటే యేసును చూస్తే యేసులో ఎవరు కనబడుతున్నారట? తండ్రి, దేవుడు కనబడుతున్నాడు. అందుకే యేసు ప్రభుల వారు ఎందుకు వచ్చారు, ఆయన రాకలో ఉన్న పరమార్థం, ఆయన రాకలో ఉన్నటువంటి కారణం ఏంటంటే పరలోకంలో ఉన్నటువంటి తండ్రిని ఈ సమాజానికి బయలుపరచడానికి, ఈ సమాజానికి చూపించడానికి. దేవుడు అనగానే ప్రేమ కలిగిన వాడు, సహనం కలిగిన వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు, దయ కలిగిన వాడు, కృప కలిగిన వాడు. ఇగో ఈ లక్షణాలన్నీ కూడా ఒక్కసారి నాలో చూడు. నాలో ఉన్నటువంటి ఈ లక్షణాలే, నాలో ఉన్న ఈ స్వభావమే ఎవరిలో ఉంటుంది? దేవునిలో ఉంటుంది. అంటే యేసు ప్రభుల వారు ఆయన బ్రతికిన కాలంలో ఆయన ఈ సమాజానికి, ప్రపంచానికి ఎవరిని చూపించాడు అంటే దేవుని చూపించాడు అండి. అందులో ఇంకా అనుమానం లేదు. ఎందుకు వచ్చాడు? దేవుని చూపించడానికి వచ్చాడు. దేవుణ్ణి ఈ సమాజానికి పరిచయం చేయడానికి వచ్చాడు. ఆయన ధైర్యంగా చెప్పాడు, దేవుడు అంటే ఎలానో ఉంటాడని మీరు అనుకోకండి, నాలాగానే ఉంటాడు, నాలాగానే ఉంటాడు. ఇదిగో ఆయనలో ఉన్న క్వాలిటీస్ అన్నీ నాలో ఉన్నాయి. కనుక యేసు ప్రభుల వారు ఆయన రాకలో ఉన్నటువంటి మొదటగా కారణం ఏంటంటే దేవుణ్ణి చూపించడానికి, దేవుణ్ణి బయలుపరచడానికి యేసుక్రీస్తుల వారు వచ్చారు. ఇది ఒకటంతే. ఇక రెండవ విషయం కూడా ఉంది, రెండవ కారణం కూడా ఉంది. ఏంటి ఆ రెండవ విషయం, రెండవ కారణం అంటే అదే మనం చదువుకున్న లేఖన భాగం మత్తయి రాసిన సువార్త మొదటి అధ్యాయం, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం. మత్తయి రాసిన సువార్త మొదటి అధ్యాయం 21వ వచనం అండి. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే, అంటే ఇంకెవ్వరు కారు, ఇంకెవ్వరు రారు, ఇంకెవ్వరు లేరు. ఎవండి ఎంత చక్కగా వ్రాయబడిందో చూసారా బైబిల్? ఆయన అన్నాడా, ఆయన్నే అన్నాడా? ఏమని రాయబడిందండి అక్కడ? ఆయన్నే. ఇక మరలా మీరు ఎవరి కొరకు ఎదురు చూడవలసిన అవసరత లేదు. ఇంకా ఎవరో రక్షిస్తారంటే ఆ మాటలు మీరు నమ్మకండి. ఆయన్నే. ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు? ఈ విషయాలు కూడా మనం బైబిల్ చదువుతున్నప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ మాట చెబుతున్నది దూత. ఎవరితో చెబుతుంది? యోసేపుతో చెబుతుంది. దూత ఎవరితో చెప్తున్నాడు? యోసేపుతో. యోసేపు ఏంటి విడిచిపెట్టేద్దాం అనుకుంటున్నావా? తప్పయ్యా, ఆ పని చేయకు. ఆవిడ గర్భం ధరించింది పరిశుద్ధాత్మ దేవుని వలననే. ఒక ప్రత్యేకమైనటువంటి కారణంతో దేవుడు ఒక కుమారుని ఆమె గర్భం గుండా ఈ భూమి మీదకి తీసుకొని రాబోతున్నాడు. ఏంటి ఆ కారణం అంటే తన ప్రజలను ఆయనే వారి పాపముల నుండి రక్షించబోతున్నాడు. అనగా అప్పటికి ప్రపంచం లేదా మనుష్యులు పాపములో ఉన్నారు. ఆ పాపములో ఉన్న వారిని రక్షించడానికి యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి వస్తున్నారు. అది చెప్పినటువంటి సమాచారం. ఇది ఒక దూత యోసేపుతో చెప్పిన మాటగా మనం చూసాము. ఇప్పుడు యేసుక్రీస్తుల వారే స్వయంగా లూకా సువార్త 19వ అధ్యాయంలో ఆయనే చెప్తున్నాడు ఆయన రాకలో ఉన్నటువంటి కారణాన్ని. యోహాను సువార్త, లూకా సువార్త 19వ అధ్యాయం
10వ వచనం. లూకా వ్రాసిన సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ఎందుకు వచ్చాడు? రక్షించడానికే. దూత చెప్పిన మాట కూడా అదే. ఇక్కడ యేసు ప్రభుల వారు ఆయన చెప్తుంది కూడా అదే, రక్షించడానికే వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారే కాదు, యేసుక్రీస్తుల వారు వెళ్ళిపోయిన తర్వాత యేసును కూర్చున్నటువంటి సువార్తమానము, ఆ సువార్త అనేక ప్రాంతాలకు, పల్లెలు, పట్టణాలు, దేశాలు, ఖండాలకు వ్యాపింపచేసినటువంటి సువార్తికుడే అపోస్తలుడైన పౌలు గారు. ఆయన తిమోతికి మొదటి ఉత్తరాన్ని రాస్తూ, ఆ తిమోతికి రాసినటువంటి మొదటి లేఖలో మొదటి అధ్యాయం 15వ వచనంలో యేసుక్రీస్తుల వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అనే విషయాన్ని ఏమని చెబుతున్నాడో ఆయన మాటల్లో ఒకసారి పౌలు గారి మాటల్లో కూడా చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునికి వచ్చెను. ఆ పదం చూడు ఎంత చక్కగా ఉందో. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అన్నాడు. అంటే అక్కడ దూత ద్వారా చెప్పబడిన మాట, యేసు ప్రభుల వారు చెప్పిన మాట, ఇక్కడ పౌలు గారు చెప్పిన మాట ఎక్కడ కూడా మనకు కాంట్రడిక్ట్ అవ్వటం లేదు, ఎక్కడ మనకు విరుద్ధంగా కనిపించడం లేదు. చెప్పిన వారు వేరువేరుగా ఉన్నప్పటికీ చెప్పినటువంటి విషయం అంతా ఒక్కటిగానే ఉంది. కారణం ఏంటంటే వాళ్ళందరి చేత చెప్పించిన వాడు ఒక్కడే. బైబిల్కున్న ప్రత్యేకత అండి. ఏమండి, 40 మంది మాట్లాడే 40 మంది ఒక్కటిగా మాట్లాడితే అది వండర్. ఆ 40 మంది కూడా మనలో ఒకే కాలానికి చెందినవారు కాదు, ఒకే వయసు కాదు, ఒకే బ్యాక్గ్రౌండ్ కాదు. వేరు వేరు కాలాలు, వేరు వేరు వృత్తులు, వేరు వేరు బ్యాక్గ్రౌండ్స్లో ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి విషయం ఎలా ఒక్కటవుతుంది? అదే బైబిల్కున్న స్పెషాలిటీ. ఎందుకు ఒక్కటిగా ఉంది అని అంటే వాళ్ళందరి చేత పలికించిన వాడు, వాళ్ళందరినీ ప్రేరేపించిన వాడు, వాళ్ళందరి చేత వ్రాయించిన వాడు ఒక్కడే. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు కనుక. అందుకే 66 పుస్తకాలలో ఎవరు మాట్లాడినా, ఎవరు రాసినా ఎక్కడ ఒకరు చెప్పిన దానికి మరొకరు వ్యతిరేకంగా చెప్పరు. ఒక చోట అవును అని చెప్పి మరొక చోట కాదు అన్న మాట మనకు కనబడదు. అలా ఒక చోట అవును మరొక చోట కాదు అని అంటే అది దేవుని గ్రంథం ఎలా అవుతుంది? కనుక బైబిల్లో ఎప్పుడు కూడా విరుద్ధాలు అనేవి ఉండవు. ఎవరు చెప్పినా ఒక్కటిగా చెప్పాలి. అవును, అక్కడ దూత పాపులను రక్షించుటకు, ఆయనే పాపులను రక్షించుటకు, ఆయన తమ ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక యేసు అని పేరు పెట్టుదువు. యేసు అంటేనే రక్షకుడు. ఎందుకు? పాపులను రక్షించడు, వారి పాపముల నుంచి ఆయనే రక్షించబోతున్నాడు గనుక. దూత యేసు ప్రభుల వారు అవును నేను వచ్చింది ఎందుకు? రక్షించడానికి. ఇక్కడ పౌలు గారు అవును ఆయన ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికి అన్నాడు. ఏమంటే యేసుక్రీస్తుల వారి రాకలో ఉన్న ప్రధానమైన ఉద్దేశం మనకి ఏం అర్థమైందంటే ఆయన పాపులను రక్షించుటకు వచ్చాడు. లోకం పాపుల విషయంలో ఎలా చూస్తుందో మనకు తెలుసు. పాపులను దుష్టులను ఏం చేయమంటుంది సమాజం అని అంటే శిక్షించు అంటుంది. కానీ ప్రభు వచ్చింది ఎందుకో తెలుసా? శిక్షించటానికి కాదు, వారికి శిక్షణనిచ్చి రక్షించడానికి. దుష్ట శిక్షణ, దుష్టులను శిక్షించడానికి బోళ్ళంత మంది ఉన్నారు. చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు, ఏమండి ఆ జైళ్ళు, పోలీసు యంత్రాంగం ఎందరో ఉన్నారు శిక్షించడానికి. రక్షించే వాళ్ళు ఎవరు? ఎక్కడ? ఏమంటే గొప్పతనం అంటే ఎందులో ఉంది? శిక్షించటం లేదు గొప్పతనం. ఏమంటే ఒక చెడ్డవాడిని మంచివానిగా మార్చడంలో ఉంది గొప్పతనం. ఒక పాపిని పవిత్రునిగా మార్చడంలో ఉంది. దుష్టుణ్ణి ధన్యునిగా చేయటంలో ఉందండి గొప్పతనం. ఆ గొప్పతనం మనం యేసుక్రీస్తులో చూసాం. దానికి సాక్ష్యం ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం అందరము కూడా. ఎందుకు యేసుక్రీస్తుల వారు రావలసి వచ్చింది అని అంటే పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు. ఎవరు రక్షించలేరా? ఎవరు రక్షించలేకపోయారు, యేసు మాత్రమే. ఏమంటే ఒక విషయం మీరు ఆలోచించండి. ఒక మంచివాడిని మంచివాడిగానే ఇంకా మంచివాడిగా చేయటం అనేది పెద్ద విషయం కాదు, గొప్పతనం కాదు అది.
ఒక చెడ్డవాణ్ణి మంచివాడుగా మార్చడం ఎంత కష్టం మీరు ఆలోచించండి. ఎవరి తెలివిగల పిల్లలను చాలామంది చూడండి, కాలేజీలో ఆఫర్లు పెడుతుంటాయి. 10/10 వచ్చి 10th క్లాస్లో 10/10 వచ్చిన వాళ్ళందరికీ మా కాలేజీలోనండి ఫీజు ఉండదండి, మేము ఫ్రీ సీట్ ఇచ్చేస్తామండి అంటారు. ఎందుకు? మా కాలేజీలో అలాంటి వాళ్ళు తెలివిగల వాళ్ళందరూ జాయిన్ అయిపోతే ఇంకా మంచి ర్యాంకులు మేము సంపాదిస్తామని. నీకు చేతనైతే 10/10 వచ్చినోడు కాదు, బార్డర్ మార్కులతో పాస్ అవుతాడు చూసారా, ఆయన్ని తీసుకొచ్చి ఆయనకి ర్యాంకులు వచ్చినట్టుగా చెయ్యి. అది నీ కాలేజీ గొప్పతనం అంతే తప్ప ఆల్రెడీ తెలివి కలిగిన క్లెవర్ స్టూడెంట్స్ని ఏరుకొని వెళ్ళిపోయి వీళ్ళ ద్వారా ర్యాంకులు ప్రపంచనం అని చెప్పి ఎవరి కాలేజీలు చేసే మాయా ప్రకటనలు మనం చూస్తున్నాం. యేసులో ఉన్న గొప్పతనం ఏంటో చెప్పమంటారా? ఎలాంటి పాపినైనా కానీ పవిత్రునిగా మార్చగలిగిన శక్తిమంతుడు యేసుక్రీస్తుల వారు. ఆయన ఈ లోకానికి వచ్చిందే అందుకోసం. దానికి సాక్ష్యం కావాలా? ఈ మాట చెబుతున్నది ప్రధాన పాపి అని ఎవరు? పౌలు గారు అక్కడే కిందికి వెళ్ళేటప్పటికీ మాట్లాడుతుంటారు తెలుసా. ప్రధాన పాపిని నేను అంటాడు ఆయన. పాపులలో ప్రధాన పాపినట్టు ఇదేంటండి? ఇటు పాపులలో ప్రధానమైన పాపి ఉంటాడా అంటే అర్థం ఏంటంటే, నా అంత దుర్మార్గుడు, నా అంత చెడ్డవాడు ఇంకెవ్వడు లేడు. ఒకవేళ పాపులకు ర్యాంకులు ఇచ్చుకుంటూ పోతే మొట్టమొదటి ర్యాంక్ నాదే అన్నమాట. అది పౌలు గారి మాటల్లో ఉన్న ఉద్దేశం అండి. ఎందుకంటే ముందు నేను ఎలా ఉన్నాడు తెలుసా? హింసకుడును, దూషకుడును, హానికరుడును, స్టెఫెను చావుకు సమ్మతించిన వాడును, యెరూషలేమును సంఘాన్ని హింసించిన వాడును, దమస్కులో ఉన్న వారిని కూడా చంపడానికి బయలుదేరిన వాడును. నాకంటే దుర్మార్గుడు ఎవడుంటాడు? అలాంటి నన్ను కూడా చూసారా ఎలా పనికొచ్చే పాత్రగా మార్చేశాడో. పనికి రాని వాడిని కూడా పనికొచ్చే పాత్రగా చేయగలిగిన వాడు యేసు ప్రభుల వారు మాత్రమే. అందుకే వచ్చాడండి యేసుక్రీస్తుల వారు. జక్కయ్య మనకు తెలియంది కాదు కదా. నశించిన దానిని వెతక రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను అని ఏ సందర్భంలో అన్నాడు? జక్కయ్యతో మాట్లాడుతున్న సందర్భం అది. జక్కయ్య మంచివాడు కాదు. జక్కయ్యకు ఒక టైటిల్ ఇచ్చేసారండి చుట్టూ ఉన్న వాళ్ళంతా. ఏమని టైటిల్ ఇచ్చారో తెలుసా? పాపి. జక్కయ్యకు చుట్టూ ఉన్న వాళ్ళంతా ఒక టైటిల్ ఇచ్చి కూర్చోబెట్టేశారు. ఏంటంటే జక్కయ్య వాడొక పాపి, వాడి దగ్గరికి ఎవడు వెళ్ళకూడదు, వాడితో ఎవడు మాట్లాడకూడదు. ఎందుకు జక్కయ్యను పాపి అన్నారంటే, ఆ రోజు పరిసయ్యులైన వారు, శాస్త్రులైన వారు, యూదులు అనేక మంది ఈ సుంకం ట్యాక్స్ వసూలు చేసేవారిని అంటరాని వరకు చూసేవారు, అసహించుకునేవారు. వాళ్ళ మీద వీళ్ళకు మంచి అభిప్రాయం ఉండేది కాదు. ఈ జక్కయ్య కూడా అవినీతిపరుడు, అక్రమకారుడే. కానీ ఒకరోజు యేసుప్రభుల వారు ఆగాడు. జక్కయ్య దిగు అన్నాడు. అప్పుడు జక్కయ్య అన్నాడు, అయ్యా నువ్వేంటి నన్ను పిలవడం ఏంటి? మీరేంటి నా ఇంటికి వస్తాననటం ఏంటి? మీరేంటి నన్ను నా ఇంటికి రక్షణ అని మాట్లాడటం ఏంటి? మీరు నా ఇంటికి రావాలి అని అంటే ముందు నన్ను నేను మార్చుకోవాలయ్యా అని అప్పటికప్పుడు జక్కయ్య అన్న మాట ఏంటి తెలుసా అండి? నా ఆస్తిలో సగము నేను బీదలకు ఇచ్చేస్తున్నాను అన్నాడు. నేను ఎవరి యొద్దనైతే అన్యాయంగా తీసుకున్నానో వాళ్ళకి తీసుకున్న దానికి 4 ఇంతలు చెల్లిస్తున్నాను అన్నాడు. ప్రభు ఏమన్నా చెప్పాడా? ఏం మాట్లాడలేదు. ఒకటే మాట, దిగు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదన్న ఒకే ఒక్క మాట అండి. ఆ ఒక్క మాట జక్కయ్యలో ఎంత మార్పును తీసుకుని వచ్చిందో మనకు అర్థమైపోయింది అక్కడ. ప్రభువు ఏమో జక్కయ్య నేడు నీ ఇంటికి రక్షణ వచ్చిందంటే వాళ్ళందరూ చూసారు, పాపి అని మనుషుడు ఇంటికి వెళ్ళిపోతాడట. అతనితో సహవాసం అటు ఇతను. చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ సనుగుతున్నారు. కానీ జక్కయ్యను అక్కడ రక్షించడం. ఒక అవినీతి పరుడు కదా, ఒక అవినీతి పరుడుగా, దోచుకున్నవాడుగా, ఒక అన్యాయస్తుడుగా ఉన్న జక్కయ్య జీవితంలో మార్పును తీసుకొచ్చింది ఎవరండి? యేసుప్రభుల వారు కాదు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఒక మంచి స్త్రీగా, ఒక మంచి మాతృమూర్తిగా మార్చిన వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తుల వారు. అంటే ఈ సమాజం శిక్షించడం నేర్పించింది, ప్రభువు రక్షించడానికి వచ్చినవాడుగా మనకు కనబడుతున్నాడు. యేసుక్రీస్తుల వారు ఎందుకు వచ్చారు అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. చూసారా, ఎందుకు వచ్చాడు అంటే ఆయన పాపులను రక్షించుటకు అన్నాడు. యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి రావడంలో ఉన్న 2వ కారణం. మొదటి కారణాన్ని మనం ఏం చూసాం? ఆయన పరలోకమందున్నటువంటి తండ్రిని ఈ సమాజానికి బయలుపరచడానికి వచ్చాడు 1. 2 పాపులను రక్షించుటకు వచ్చాడు. ఇది 2వ కారణం. అంతేనా? ఈ 2 కారణాలకి రావాలంటే పరలోకం నుంచి ఈ 2 విషయాల కోసమా?
లేదండి. మూడవది కూడా ఉందండి. మూడవది ఏంటంటే సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు ఆయన. అంటే మనుషులకు భూమి మీద సమాధానం లేదా? లేదు. అందుకే ఆయన రాక ఆయన పుట్టాడో లేదో అనగా ఆ రోజు ఉన్నటువంటి పామరులు కదా, గొర్రెల కాపరులు, వాళ్ళకి అర్థం కావాలంటే అలానే మాట్లాడాలి. దావీదు పట్టణమందున రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. కనుక వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఆ మాట దేవదూతలు చెప్పారు. అదే సమయంలో పరలోకము నుండి దేవదూతల సైన్యం దిగిపోయిందట. దిగిపోయి వాళ్ళంతా కూడా పాట పాడుతున్నారట. మొట్టమొదట క్రిస్మస్ సాంగ్ అక్కడే పుట్టిందండి. ఇప్పుడు మనమందరం క్రిస్మస్ సాంగ్స్ పాడుతున్నాం కదా, మొట్టమొదట క్రిస్మస్ సాంగ్ అక్కడే. ఇంతకీ ఏంటి ఆ సాంగ్లో? పల్లవి మాత్రమే రాయబడిందండి, చరణాలు లేవు అక్కడ. ఇంతకీ ఏంటి ఆ పల్లవి? ఒకసారి చూస్తారా? లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయం, లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయం 13-14 వచనాలు. లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయం 13-14. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను. అయిపోయింది, పాట అయిపోయింది. ఏమండి, ప్రసంగం కాదు, పాట. ఏంటట? భూమి మీద ఆయనకిష్టులైన వారికి సమాధానము కలుగునుగాక. అంటే యేసు ప్రభు వచ్చాడు, ఏమొస్తుంది ఇప్పుడు మీకు? ఇక సమాధానం. అంటే యేసు ప్రభు వచ్చినంత వరకు సమాధానం లేదా? లేదు. ఎక్కడ లేదు సమాధానం? ఒక వ్యక్తిలో సమాధానం ఉందా? వ్యక్తికి మధ్య సమాధానం ఉందా? లేదా మనిషికి దేవునికి మధ్య సమాధానం ఉందా? లేదండి. ఒక మనిషిలో కూడా సమాధానం లేదండి. ఎందుకు సమాధానం లేదు మనిషిలో అని చెప్పమంటారా? ఆ మనిషిలో పాపం ఉంటే ఆ పాపం మనిషిని నెమ్మదిగా ఉండనివ్వదు. మనిషి పాపము చేసి పాపములో ఉంటుండగా ఆ మనిషికి ఎక్కడండి నెమ్మది, ఎక్కడండి సమాధానం? మన ఈ మధ్యకాలంలో ఒక ప్రముఖ హీరో అండి, ఆయన మాట్లాడుతూ ఒక మంచి మాట అన్నాడు. నాకు అన్నీ ఉన్నాయి కావలసినవన్నీ, కానీ నా మనసుకు నెమ్మది లేదు అన్నాడండి. అదేంటి? నేను ఒక ప్రముఖ హీరోను, నాకు కావలసినటువంటి పేరు నాకుంది, నాకు ఏమంటే నాకు ఎంతమంది, కొన్ని వేలు లక్షల మందిలో నాకు అభిమానులు ఉన్నారు, మంచి పేరు ఉంది, ఇల్లు ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ బాధ ఏంటంటే ఇన్నున్నప్పటికీ కూడా నా మనసులో నెమ్మది, నా మనసులో సమాధానం లేదు. ఎందుకు? అతనికి అన్నీ ఉన్న సమాధానం లేదు. అన్నీ ఉన్నా ఎందుకు నెమ్మది లేదు? ఆ నెమ్మదినిచ్చే, సమాధానాన్ని ఇచ్చే ఆ యేసు నీలో లేనంత వరకు నీకు ఎన్నున్నా ఉపయోగం లేదయ్యా, ఎన్నున్నా ప్రయోజనం లేదు. ఎందుకంటే సమాధానం ఆయనే ఇవ్వాలి. కారణం మనిషిలో పాపం. నిజంగా పాపం ఉంటే మనిషిలో సమాధానం ఉండదంటే ఉండదు. తనకు ఉండదు, తనతో పాటు ఏమంటే మరొక వ్యక్తితో కూడా తనకు సమాధానం ఉండదు. వ్యక్తికి సమాధానం ఉండదు. మీకు అర్థం కావాలంటే ఒకసారి ఏదైనా వనంలోనికి మనం వెళ్ళామనుకోండి. ప్రారంభంలో ఏదేని తోట మనకి ఎవరు జ్ఞాపకం వస్తారు? అవ్వ, ఆదాము. వాళ్ళిద్దరూ ఏదేని తోటలో ఉన్నారు. ఏదేని తోటలో ఎప్పటి వరకు చక్కగా ఉన్నారు అని అంటే పండు తెంపనంత వరకు, పండు తిననంత వరకు, పాపము చెయ్యనంత వరకు చాలా బాగున్నారు. ఏమండి, ఇద్దరి మధ్య సమాధానం ఉంది. వారికి దేవుడికి మధ్య కూడా మంచి సమాధానం ఉంది. దేవుడు ప్రతి చల్లటి సాయంకాలం వేళ ప్రతిరోజు ఏదేని వనానికి వచ్చేవాడట. దేవుడు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసేవాళ్ళట. ఎవరు? లైన్లో ఉన్నారు. ఏమండి, అంటే దేవుడు ఎప్పుడొస్తాడా అని ఎదురు చూసుకుంటూ ఉండేవాళ్ళట. దేవుడు రాగానే చక్కగా దేవుడితో మాట్లాడేవారట. దేవుడు మళ్ళీ వెళ్ళిపోయేవాడట. చూసారా, మంచి ఏమంటే రిలేషన్ ఉంది దేవుడికి వారికి. ఎందుకంటే అప్పటి వరకు ఇంకా పాపం చేయలేదు. ఇప్పుడు పండు తిన్నారు, సీన్ అంతా రివర్స్ అయిపోయింది, పాపం వచ్చేసింది. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో పరిస్థితి. ఏమంటే పండు తిని పాపము చేసిన తర్వాత దేవుడు మామూలుగా దేవుడు వచ్చేసాడు ఏదైనా తోటలోనికి. రాగానే ఆదామా అన్నాడు, పారిపోతున్నాడు ఆదాము. రోజు ఆయన కొరకు పరిగెత్తుకుని వచ్చే ఆదాము ఇప్పుడు దేవుడు వచ్చి ఆదాము అని పిలిచినా కానీ ఏమంటే కనబడట్లేదు. రాకపోగా, కనబడకపోగా మాట మాత్రం వినబడుతుంది. అయ్యా, నేను తోటలోని స్వరము వినినప్పుడు నేను భయపడి దాగుకొన్నాను అని మాట్లాడుతున్నాడు. ఆయన మాత్రం కనిపించడం లేదు.
అట్లా ఓన్లీ ఆడియో ఉంది, వీడియో లేదనమాట. ఓన్లీ వాయిసే వస్తుంది ఆదాముది, మనిషి కనిపించట్లేదు. అప్పుడు దేవుడు అన్నాడు, అంటే నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలాలు తిన్నావా అనగానే అప్పుడు ఆదాము ఏమన్నాడు తెలుసా? అవును, నీవు నాకు ఇచ్చిన మాటల్లో తేడా, నీవు నాకు ఇచ్చిన అదేంటి? ఈ స్త్రీ ముందే ఏమన్నాడు తెలుసా అండి? పండు తిననంత వరకు, పాపం చేయనంత వరకు నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసం, నీవు నాలో నుండే తీయబడ్డావు. ఏంటి నా 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 అని మాట్లాడిన వాడు ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ స్త్రీ. అంటే ఆయనకు ఆవిడకు సమాధానం లేకుండా పోయింది. చూసావా, నేరం ఆవిడ మీద నెట్టేశాడు. మరలా పైగా ఆదాం వల్ల దేవుణ్ణి కూడా అంటున్నాడు నీవు నాకు ఇచ్చినా అని. మొత్తానికి సమాధానం దెబ్బతిన్నది అక్కడ మనకు. కారణం ఏమై ఉంటుంది? కారణం పాపం జరిగింది. అంటే పాపం చేసిన తర్వాత మనిషిలో నెమ్మది ఉండదు, పాపం చేసిన మనిషిలో శాంతి ఉండదు, పాపం చేసిన మనిషిలో సమాధానం ఉండదు. ఇంకొక విషయం చెప్తానండి, పాపం గురించి ఎలాగ వచ్చింది కనుక. ఏమండి పాపం ఎలా ఉంటుందో చెప్పమంటారా? బాగా వినండి, ఎందుకంటే అందరూ చేసేది పాపాలే కనుక. పాపం చేయని, పాపం లేని మనిషి అంటూ ఎవరూ లేరు. కానీ పాపం అది ఎంత ప్రమాదకరమైందో మీకు తెలియాలి. పాపం చేయడానికి ముందు పాపం ఎలా కనపడుతుందో చెప్పమంటారా? చాలా అందంగా కనపడుతుందండి పాపం. బాగా వినండి, పాపము చేయడానికి ముందు పాపము చాలా అందంగా కనబడుతుంది. 1. 2, చేసేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. చేసిన తర్వాత పరిస్థితిని చెప్పమంటారా? చాలా ఆవేదనకు గురి చేస్తుంది. పండు తెంపనంత వరకు అవ్వకు ఆ పండు ఎలా కనిపించిందట? చూపునకు అది చాలా రమ్యము. అంటే చూసేటప్పుడు చాలా అందంగా కనిపించిందట. ఏంటి, ఉన్నటువంటి పండ్లన్నింటికంటే ఆ పండే అందంగా కనిపించిందా? ఎన్ని పండ్లు ఉన్నాయి తోటలో తినడానికి? అన్ని తినేవే, ఈ ఒక్కటే తినకూడదు. అంటే తినకూడని ఆ పండే అందంగా కనిపించిందట. మరి ఎందుకు? అక్కడే ఉంది పాపం. పాపము చూడటానికి చాలా అందం, తినేటప్పుడు కూడా చాలా ఆనందంగా తిన్నది. తిని మరి కొన్ని తీసుకెళ్ళి భర్త కూడా ఇచ్చేసింది. అంటే ఎంత హ్యాపీగా ఉందో చూడండి. కానీ తిన్న తర్వాత ఎంత ఆవేదన. ఏమన్నా, అవ్వకు శాపం, ఆదాముకు శాపం, నేల ప్రకృతికి శాపం, మొత్తానికి శాపం అయిపోయింది. చూసారా? ఒక్కసారి మీరు ఆలోచించండి. లంచం తీసుకునేటప్పుడు చాలా ఆనందంగా ఉంటుందండి. తీసుకునేటప్పుడు కదండి, డబ్బులు చూడగానే ఎప్పుడు అన్నట్టుగానే ఉంటాయి. తీసుకునేటప్పుడు చాలా ఆనందంగా తీసుకుంటారు. పట్టుబడిన తర్వాత పరిస్థితి ఏంటి? పట్టుబడిన తర్వాత పరిస్థితి ఏంటి? వ్యభిచారం. చాలా అందంగా కనబడుతుంది పురుషుడు, చాలా అందంగా కనబడుతుంది స్త్రీ. కానీ ఎవరి ముందైతే చాలా అందంగా, ఆ అందం నెక్స్ట్ పాపం చెయ్యటానికి తీసుకుని వెళ్ళిపోతుంది. చాలా ఆనందంగా పాపం చేస్తారు, కానీ ఆ తర్వాత పరిస్థితి ఏంటి? ఎంత ఆవేదన, ఎంత బాధ, ఎంత దుఃఖం. అందుకే పాపము చాలా ప్రమాదకరమైంది. పాపముతో ఆడుకోవద్దు. కరెంట్ షాక్ కంటే చాలా ప్రమాదం అండి ఇది. ఎందుకంటే ఈ పాపము వలన వచ్చే జీతం మరణం. మరి ఏంటండి ఈ పాపానికి విరుగుడు? ఈ పాపం పోవాలంటే ఏంటండి? ఒకటేనండి, ఈ పాపం పోతే తప్ప మనకు నెమ్మది, ఈ పాపం పోతే తప్ప మనకు సమాధానం రాదు. మరి ఈ పాపాన్ని తీయగలిగిన వాడు ఎవరు అనంటే యేసు ప్రభుల వారు. అందుకే ఆయన పిలిచాడు వచ్చి. మత్తయి సువార్త 11:28 మనందరికి బాగా తెలిసిన మాట. ఏమన్నాడు ఆయన? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న, అది అందరికీ తెలిసిన మాట. అందరిని పిలిచాడండి. చాలామంది లేదులేండి అక్కడ యూదుల్ని పిలిచాడు అని మాట్లాడుతుంటారు. ఇశ్రాయేల్ని పిలిచాడు, మమ్మల్ని కాదు, కనుక మీరు చెప్పుకునే సువార్త అక్కడికి వెళ్ళి చెప్పుకోండి అని మనకు చెప్తుంటారు. వీళ్ళు అర్థజ్ఞానులు, ఏమీ తెలియని వాళ్ళు. ఏమన్నాడంటే అక్కడ? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులు అన్నాడా? ఓన్లీ యూదులే అన్నాడా?
సమస్త జనులు అంటే అందులో మనం లేవా? అందరూ ఉన్నారు కదండి. ప్రపంచంలో అందరి కోసం కదా ఆయన కేక వేశాడు. రమ్మన్నాడు. రమ్మని ఏమన్నాడు? మీరు ఒక భారాన్ని మీరు మోస్తున్నారు. ఇంతకీ మీరు మోసే ఆ భారం ఏంటి? మీ కుటుంబ భారం కాదు, అది మీ ఉద్యోగ భారం కాదు, మీ వ్యాపార భారం కాదు, పాప భారం. ఇప్పుడు ఆ పాప భారం పోతే మీరు తేలికైపోతారు. మీరు తేలికైపోతే మీరు నెమ్మది కలుగుతుంది. మీరు పాపములో ఉన్నంత వరకు, పాపం పోనంత వరకు మీ జీవితంలో నెమ్మది, సమాధానం అనేది మీకు కలుగదు. కనుక ఈరోజు నీకు నెమ్మది కావాలా? ఈరోజు నీకు సమాధానం కావాలా? నీకు నెమ్మది, సమాధానం కావాలి అనంటే ఈ ప్రపంచంలో నీకు సమాధానాన్ని ఇవ్వగలిగిన వాడు ఒకే ఒక్కడు, ఆయన యేసుక్రీస్తుల వారు. నువ్వు ఆయన దగ్గరకు వస్తే తప్ప నీకు సమాధానం అనేది నీకు రాదు, కలగదు. అందుకే యేసు ప్రభుల వారు ఆయన పరలోకానికి వెళ్ళే ముందు ఒక మాట చెప్పి వెళ్ళిపడి సిలువకు ముందు, నా శాంతినే నేను మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. అది లోకం ఇచ్చినట్టుగా కాదు. లోకంలో దొరికే నెమ్మది, లోకంలో దొరికే శాంతి కొద్ది కాలమే కదా, 60 ఏళ్ళు 70 ఏళ్ళు. కానీ నేను మీకు ఇచ్చే శాంతి 60-70 సంవత్సరాలకు సంబంధించింది కాదు, అనంత కాలానికి సంబంధించినటువంటి శాశ్వతమైనటువంటి శాంతిని, నెమ్మదిని నేను మీకు ఇవ్వడానికి వచ్చాను. అదే మీకు ఇచ్చి వెళ్ళిపోతున్నాను. అంటే యేసు ప్రభుల వారు ఎందుకు వచ్చారు అనే ప్రశ్నకు సమాధానాలండి ఇవన్నీ కూడా. మనమేమనుకున్నాం, ఏమంటే ఎందుకు వచ్చాడంటే మాకు పండగలు లేవు కదండి, మాకు పండగ ఇచ్చిపోవడానికి వచ్చాడండి మనం అనుకోవటం. ఎందుకు మరి కొత్త బట్టలు వేసుకోవాలన్నా, ఇంటి మీద స్టార్ పెట్టుకోవాలి, డెకరేషన్ చేసుకోవాలన్నా, ఎవరి పిండి వంటలు చేసుకోవాలన్నా, అందరికీ పండుగలు, మరి మాకేంది పండుగ? ఇందుకోసమా? ఏంటి చిన్న చిన్న వాటి కోసమా? ఆయన యేసుక్రీస్తుల వారు వచ్చింది తండ్రిని బయలుపరచడానికి వచ్చాడు, 1. 2 పాపులను రక్షించుటకు వచ్చాడు. 3 భూమి మీద మనుషులకు సమాధానాన్ని కలిగించడానికి వచ్చాడు. ఇక 4వ విషయం చెప్పమంటారా? ఆయన విడిపించడానికి వచ్చాడట. ప్రజలను విడిపించుటకు వచ్చాడు. అంటే ప్రజల్ని విడిపించడానికి వచ్చాడంటే అప్పటి వరకు ప్రజలు బంధింపబడ్డారా? అప్పటి వరకు ప్రజలంతా కూడా చెరలో ఉన్నారా? అవును. ఇంతకీ ఏంటండి ఆ చెర? ఏ బానిసత్వంలో, ఏ బందీఖానలో మనుషులంతా కూడా ఉన్నారు, వాళ్ళని బంధించి ఉంచినది ఏంటో ఒకసారి ఆ మాట మనం చూస్తే, ఇందుకోసం వచ్చాడా? ఏంటి ఎందుకోసం అంట? ఒక చూద్దామా? ఏమండి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ 2వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని, ఆ పదం చూడండి, దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. యేసుప్రభుల వారు ఎందుకు రక్త మాంసాలు ధరించుకోవలసి వచ్చింది? ఎందుకు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది? ఎందుకు ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకు అవతరించవలసి వచ్చింది అని అంటే చెప్తున్నాడు, ఆయన దాస్యము నుంచి విడిపించుటకు అన్నాడు. దాసత్వము నుంచి, బానిసత్వము నుంచి విడిపించటానికి అన్నాడు. ఏంటండి దాసత్వము? ఏంటండి ఆ బానిసత్వం అంటే? ఆ దాసత్వమే పాపం అనే దాసత్వం, పాపం అనే బానిసత్వం. అంటే మనుషులందరూ దేనికి బానిసలుగా బ్రతుకుతున్నారు? మనం అనుకున్నాం ఒకప్పుడు 200 సంవత్సరాల క్రితం, 200 సంవత్సరాలుగా మనం బ్రిటిష్ వారికి బానిసలుగా ఉన్నాం అనుకున్నాం. అంతకు మునుపు ఏమంటే మొఘలులు పరిపాలించారు మనం అనుకున్నాం. ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఏమనుకున్నాయనంటే మేమందరం కూడా పలానా దేశం యొక్క బానిసలుగా మేము బ్రతుకుతున్నాం అనుకున్నారు. కానీ వారికి తెలియని నిజం ఏంటంటే ప్రపంచంలో అందరూ కూడా పాపానికి బానిసలయ్యారు. అందరూ కూడా పాపానికి దాసులైపోయారు. అందుకే ఎవరండి దాసుడు పాపానికి అంటారా? పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం అండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం చూడండి ఆ మాట. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో, అందుకు యేసు ప్రభుల వారు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు.
పాపము చేసే ప్రతివాడు పాపమునకు దాసుడు అన్నాడు. ఇప్పుడు అడుగుతున్నాను, పాపము చేయని మనిషి ఎవరు ప్రపంచంలో? పాపము లేని మనిషి ఎవరు చెప్పండి? అంటే అందరూ పాపం చేశారా? అందరూ పాపం చేశారు, చేస్తూనే ఉన్నారు. అంటే అందరూ పాపము చేసి నేటికి చేస్తూనే ఉన్నారు అని అంటే వారందరూ కూడా పాపానికి బానిసలుగా ఉన్నారు అన్న సంగతి మర్చిపోకూడదు. మరి నువ్వు పాపానికి బానిసవైపోతే, పాపానికి దాసుడు అయిపోతే నిన్ను పాపము నుంచి విడిపించేది ఎవరు? బ్రిటిష్ వారి సంఖ్యల నుంచి విడిపించడానికి ఎందరో మహానుభావులు మనకు స్వతంత్రం కోసం కష్టపడ్డారు, శ్రమపడ్డారు, జైలుకి వెళ్ళారు, ఆఖరికి చంపబడ్డారు. వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. కానీ పాపమనే బానిసత్వం నుంచి ప్రపంచాన్ని విడిపించడానికి వచ్చిన వాళ్ళు ఎవరు? పాపను శిక్షించుకుంటూ వెళ్ళిపోయారు. నో, విడిపించాలి. ఒక వ్యక్తిలో ఒక రోగం అనేది ఉంది అని అంటే ఒక డాక్టర్గా నువ్వు చేయవలసిన పని ఏంటంటే రోగులను చంపుకుంటూ పోవటం కాదు, రోగాన్ని చంపే పని చేయాలి. అంతేగాని రోగి ఉంది ఏమండి, ఆడొకడు కిమ్ ఉన్నాడు, వాడు ఉత్తర కొరియా వాడు, తెలుసు కదా, కిమ్మే కదా వాడి పేరు, కిమ్మే. కరోనా వచ్చిందట, ఎవడెవడ కరోనా వచ్చిందో చూసేసి పడినాడు అంతే. ఇంకా వాడు ఆడిలా ఒకవేళ మన దేశంలో కూడా అలానే అంటే మనం ఉండేవాళ్ళం ఇప్పటికీ. ఆడొక మూర్ఖుడు, వాడు చేతకాని వాడు. మరి నీకు చేతనైతే వైరస్ను చంపాలి కానీ మనిషి చంపడం ఏంటి? అలానే ప్రపంచంలో పాపం అనే వైరస్ ఎవరిలో ఉంది? అందరిలోకి వెళ్ళింది. ఇలా దుష్ట శిక్షణ కూడా అందరిని చంపేయాలి. అది కాదు కదా చేతనయ్య వాడు చేసే పని. చేతనైన వాడు చేసే పని అంటే తెలుసా? ఆ పాపం అనే వైరస్ను మాత్రమే చంపుతాడు. అలా చంపిన వాడే వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. అందుకే వచ్చాడు యేసుక్రీస్తుల వారు. దుష్ట శిక్షణ అంటే చంపేయాలా? అలా చంపేస్తూ నువ్వు ఉంటావా అడగడానికి అసలు ఈరోజు నువ్వు ఉంటావా? నువ్వు అంత పవిత్రుడు ఏంటి? ఈ ప్రపంచంలో పాపము లేకుండా, మానవ చరిత్రలో పాపము లేక భూమి మీద బ్రతికినటువంటి ఒకే ఒక వ్యక్తి ఆయన యేసుక్రీస్తుల వారు. నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అని సవాలు చేసిన వ్యక్తి అండి యేసుక్రీస్తుల వారు. ఎవరైనా అలాంటి సవాల్ చేశారా? ఎవరైనా అలాంటి సవాల్ చేశారా చెప్పండి యేసుప్రభులాగా? ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయనలో పాపము లేనప్పుడే నీ పాపాన్ని తీయగలడు. డాక్టర్ గారు ఆయనకే కరోనా వైరస్ ఉంది, నీకేం తీస్తాడు ఇప్పుడు? ఆయనే ఏమన్నా క్వారంటైన్లో ఉన్నాడు, నీకెలా చేస్తాడు? ఏమండి, అర్థం కావడానికి చెప్తున్నాను. ఏమండి, మనం కూడా అప్పుడప్పుడు గోడల మీద మీరు చూడండి ఎయిడ్స్ రోగుల గురించి. మొన్న 1వ తేదీ ఎయిడ్స్ దినోత్సవం చేశారు కదా, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం అని. అప్పుడప్పుడు గోడల మీద స్లోగన్స్ రాస్తుంటారు, మీకు తెలుసు కదండి. ఏమన్నారు? ఎయిడ్స్ రోగిని ప్రేమించండి, ఎయిడ్స్ను ద్వేషించండి. రోగాన్ని ద్వేషించండి, రోగిని మాత్రం ప్రేమించండి. లేదండి రోగిని కూడా చంపేయాల్సిందేనండి వీళ్ళ భాషలో. అది కాదయ్యా, రోగిని ప్రేమించు, రోగాన్ని మాత్రం ద్వేషించు. యేసుక్రీస్తుల వారు అదే చేసి చూపించాడు. జక్కయ్యా దిగు అమ్మా, ఎవరూ నీకు శిక్ష విధించలేదా అమ్మా? నేను నీకు శిక్ష విధించానమ్మా. నీకు శిక్ష విధించాలంటే నేను ఒక్కడనే విధించాలి, ఎందుకంటే ఇక్కడ పాపము లేనివాడిని నేను మాత్రమే. అయినా నేను నీకు శిక్ష విధించానమ్మా, ఇక మరలా పాపము చేయకు అని కౌన్సిలింగ్ అండి ఆవిడకు మార్చేశాడండి ప్రభు. అలా మారిపోయిన వాళ్ళనండి ప్రపంచంలో ఎందరో. యేసు ప్రభుల వారు వచ్చింది పాపం అనే బానిసత్వంలో మక్కిపోతున్న మానవాళిని పాప బానిసత్వం నుంచి విడిపించడానికి వచ్చాడు. అందరూ ఏదో ఒక దానికి బానిసలుగా ఉన్నారని ఒక్కసారి మీరు ఆలోచించండి. మీరు కూడా దేనికొక దానికి మీరు అడిక్ట్ అయిపోయి ఉంటారు, దేనికొక దానికి మీరు బానిసలైపోయి ఉంటారు. కొంతమంది తాగుడుకు బానిస అయిపోతారు. కాబట్టి తాగుడుకు బానిస అంటే అర్థం ఏంటి? మానుకోలేరు అంటే నువ్వు దానికి బానిస అయిపోయావు. మరికొంతమంది వ్యభిచారానికి బానిసలుగా బ్రతుకుతుంటారు. మరికొంతమంది సీరియళ్లకు బానిసలు. ఇందులో చాలామంది దొరికిపోతారు. ఇక్కడ సీరియళ్ళకి ఎంతమంది బానిసలు? అందరూ బానిసలే. ఏమండి, ఏదో సీరియల్ పేరు చెప్తారండి. ఏ దీపం చూసారా? నీకు తెలియని విషయం ఏంటంటే అసలు నీ దీపం ఆరిపోతుంది.
నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నీ దీపం ఆరిపోతుందన్న సంగతి నువ్వు ఆలోచించక ఆ దీపం అయిపోతుందని అడుగుతున్నావు నువ్వు. ఏమంటే మీరు ఆ సీరియల్ చూడలేకపోతే మీరు ఉండలేకపోతున్నారు అనుకుంటే ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు కూడా దానికి బానిసైపోయినట్టే. సరిగ్గా సీరియల్ మధ్యలో కరెంట్ పోయింది అనుకోండి, నిజంగా ఆడ కానీ అక్కడ ఉండాలి కానీ మన తిట్టే తిట్లకు వాళ్ళు దాన్ని వాడు ఉరిపోసుకొని చావాల్సిందే. టెన్షన్ పెరిగిపోతుంటుంది. నెక్స్ట్ ఏం జరిగిందో ఏం జరిగిందో ఏం జరిగిందో ఏమైపోయిందో. ఏమవ్వలేదు, నీకే బీపీ పెరుగుతుంది. ఏమవ్వదు, నీకే స్ట్రోక్ వస్తుంది. ఏమవ్వదు, కాసేపట్లో అంబులెన్స్ వచ్చేస్తుంది. అవసరం అంటావా? అంటే నువ్వు సీరియల్ కొరకు అంతగా ఆలోచించాలా? సీరియల్ చూడలేక ఉండలేకపోతున్నావు అంటే నువ్వు సీరియల్ బానిసవు. కొంతమంది సినిమా చూడలేక ఉండలేకపోతున్నారు, సినిమాకు బానిసలు. కొందరు సిగరెట్ కాల్చలేకపోతే అసలు ఉండలేరండి బాబు. ఏమండి, చెప్పడానికి కూడా కాస్త బాధపడుతూనే చెప్తున్నాను. అక్కడక్కడ వెళ్ళినప్పుడు కొంతమంది చెప్తుంటారు, మా పాస్టర్ గారండి సిగరెట్ కాల్చాడంటే ప్రసంగం ఎరగదిస్తాడండి ఆ రోజు అంటారండి. పోరు బాపురే, ఇదేంటండి బాబు? ఆయన కానీ అది కాల్చి వచ్చేసాడు అని అంటే ఇంకా బల్లాలు ఇరిగిపోవాల్సిందే సంఘం చర్చిలో. అంటే ఆయనకు అదొక రకమైనటువంటి ఎనర్జీ అనమాట. ఇదేంటి, చేసిన పని ఏంటి, చేసే పని ఏంటి ఇక్కడ? అంటే పాప ఆయన కూడా పాపానికి బానిసైపోయాడు. ఏమండి పిల్లలు ఉంటారు యవనస్తులు, ఆ యవనస్తులు చేసే క్రిస్మస్ ప్రోగ్రామ్ అట కదా ఇది. ఆ యవనస్తులు మీకేం లేవా? మీకు బోళ్ళని ఉన్నాయి. మీకు ఏమున్నాయి చూడండి. ఆటల పిచ్చి చాలా మందికి ఉంటుందండి. క్రికెట్ పిచ్చి, ఫుట్బాల్ పిచ్చి ఉందా? దానికి బానిస. అవసరమైతే ఆ సమయంలో ఆరాధన జరుగుతున్నా ఆరాధన మానుకుని కూడా టీవీల ముందు మొబైల్ ముందు సెట్ అయిపోతారు. అంటే ఎందుకు? అది చూడలేకపోతే నువ్వు ఇక్కడ రాలేవు. ఇక్కడికి వచ్చినా నీ మనసు అంతా అటే లాగేస్తుంది. అంటే నువ్వు దేనికో బానిసైపోయావు. ఇక ఆటలకు బానిస కాకపోయినా ఖచ్చితంగా ప్రేమకు బానిసైపోతారు. యవనంలో అందరూ ఖచ్చితంగా ప్రేమలో పడ్డవారే, పడతారు కూడా. ఏమంటే ప్రియుడు ప్రేయస్ని చూడలేకపోతే ఉండలేకపోతాడా? లేదు. ఆడ ఏ చూసినా అదే కనపడుతుంటుంది అంతే. చెప్తాడు, ఇదిగో కళ్ళు తెరిచి నువ్వే కనపడుతున్నావు అమ్మాయి, ఇదిగో కళ్ళు మూసిన నువ్వే కనపడుతున్నావు. అసలు పుస్తకం చదివితే అక్షరాలు కనిపించట్లేదు, నువ్వే కనపడుతున్నావు నాకు ఇక్కడ. అంటే అర్థం ఏంటి? ఈడొక బానిస. ఎవరికి బానిస? ఆ ప్రియురాలకి బానిస. సేమ్ అట్టించి కూడా ఎవే డైలాగులు వస్తుంటాయి, సేమ్ టు యూ మై డియర్. అంటే ఆవిడ కూడా వీడికి బానిస అయిపోయింది. మొత్తంగా చెప్పాలి అని అంటే అందరూ పాపానికి ఏమైపోయారు? బానిస. మరి ఈ పాపం అనే ఈ బానిసత్వం నుంచి విడుదల లేదా? ఎవరు విడిపించాలి? ఎవరు విడిపిస్తారు? అందుకే వచ్చాడండి యేసు 2000 సంవత్సరాల క్రితం. ఆయన అందుకే వచ్చాడు, అందుకే సిలువెక్కాడు, అందుకే ప్రాణం పెట్టాడు, అందుకే సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అందరిని తన వైపుకు ఆయన ఆకర్షించుకున్నాడు, ప్రపంచాన్ని. అందుకే యేసు ప్రభుల వారు ఎందుకు వచ్చారు అని అంటే పాపం అనే బానిసత్వంలో ఉన్న వారిని విడిపించటానికి యేసు ప్రభుల వారు వచ్చారు. చూసారా, ఎన్ని కారణాలతో వచ్చాడండి, ఎన్ని పనుల మీద వచ్చాడండి యేసు ప్రభుల వారు. అప్పుడు హైదరాబాద్ వెళ్ళారు అని అంటే మనం అనుకుంటాం, మనం వెళ్తున్నామని ఎలాగో వెళ్తున్నాక 4-5 రకాల పనులు పెట్టుకుని వెళ్ళిపోతాం. ఒక పని కోసం ఏమి వెళ్ళొస్తాం, ఇంకేమైనా 4 పనులు ఉంటే చూసుకొని రావచ్చు అనుకుంటాం. ఇటు హైదరాబాద్ వెళ్ళి రావడానికి 4-5 పనులు. పరలోకం నుండి ఇక్కడ రావాలంటే, అందులో యేసు ప్రభుల వారు రావాలంటే ఎన్ని పనులు. ఆయన రావాలి అంటే సృష్టికర్త కనుక ఆయన వచ్చినటువంటి కార్యక్రమాలు కొన్ని, అన్ని చెప్పట్లేదు, కొన్ని. అందులో 4 చూసాం. ఇక చివరిది చూసి ముగించేద్దాం లేదు, సమయం అయిపోయింది కదా, మీకు ఆకలిపోతున్నట్టుంది. ఏమన్నా చివరిది ఒకటి చూసి ముగించేసుకుందాం. యేసు ప్రభుల వారు ఎందుకు వచ్చారట? యోహాను భక్తుడు మాట్లాడుతున్నాడు. యోహాను గారు, అపోస్తుడైన యోహాను గారు 3వ అధ్యాయంలో మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు, కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే
దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను. ఎంత ఖచ్చితంగా ఉందో చూసారండి బైబిల్లో. ఏమంటే బైబిల్ చదువుకోండి బాగా. మేము చదువుతున్నామండి. ఎలా చదువుతున్నారండి? అదే పడుకునే ముందు ఇలా ఓపెన్ చేసామండి, ఒక వాక్యం కనిపించింది, సరిపోయింది, మూసేసామండి. ఉదయం లేవగానే మళ్ళీ ఓపెన్ చేస్తామండి. ఏం లక్కీ లెటర్ అండి ఇదేమైనా జ్యోతిష్యమా? అలా చదివితే బైబిల్ అర్థమవుతుందండి? ఒక పద్ధతి ఉందండి, ఒక సిస్టమ్. మ్యాథ్స్లో ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాను బట్టి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. దానికి ఒక పద్ధతి. బైబిల్ చదువుకోవడానికి, బైబిల్ నేర్చుకోవడానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిలో చదువుకుంటేనే కానీ బైబిల్ మనకు అర్థం కాదు. అందుకేనండి బైబిల్ ఎలా చదువుకోవాలి అని ప్రారంభించి ఎన్నో విషయాలు మాట్లాడి బైబిల్ వరల్డ్, ప్రపంచం, బైబిల్ వరల్డ్, బైబిల్ ప్రపంచం అని ఒక యూట్యూబ్ ఛానల్లో కొన్ని వందల ప్రసంగాలు పెట్టేసామండి. మీకు ఆదికాండం మీకు అర్థం కావట్లేదా? మీకు అర్థం కావాలంటే బైబిల్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్లో ఆదికాండం అంటే ఏంటి, అసలు 50 అధ్యాయాలు ఎందుకున్నాయి, 50 అధ్యాయాలుగా దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, అసలు ఏముంది దీని వెనకాల, ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, ఎలా చదువుకోవాలి, నిర్గమాకాండం ఏంటి, దాని అర్థం ఏంటి, ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, అందులో ఉన్నటువంటి విషయం ఏంటి, ఇలా 66 పుస్తకాల మొత్తం మాట్లాడి బైబిల్ వరల్డ్ అనే మన యూట్యూబ్ ఛానల్లో ఉందండి. అదే కాదు, మీకు ఏ విషయం కావాలన్నా మీకు అందులో దొరుకుతుందండి. మీరు అప్పుడప్పుడు చూడండి, ఇదేంటంటే ఫుడ్ వరల్డ్ అని పెడతారు. అప్పుడప్పుడు ఫుడ్ వరల్డ్ అంటే అర్థం ఏంటి? తిండి ప్రపంచం అనమాట. అది అంటే మీరు తినడానికి మీకు ఏం కావాలి అన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట. అది చూసిన తర్వాత నాకు చిరాకు వచ్చేసిందండి. తిండి ప్రపంచమా ఇది? చూసారా దయ్యంగా ఎలా మార్చేశాడో? బైబిల్ ప్రపంచాన్ని కాస్త ఎలా మార్చేశాడు వాడు? తిండి ప్రపంచంగా మార్చేశాడు. లేదు, బైబిల్ వరల్డ్ అని పెట్టాలి, అందరినీ కూడా ఇక్కడ బైబిల్ దగ్గరకు తీసుకొని రావాలి. బైబిల్లో ఏ విషయం అర్థం కాలేదు అనడానికి వీలు లేకుండా అన్ని సంగతులు మాట్లాడి చచ్చిపోయే లోపు అందులో పెట్టి చచ్చిపోవాలనుకున్నాను. అంతేనండి, ఏమీ లేదు. నేను ఎలాగో ఉండను, కానీ నా ప్రసంగాలు అందులో ఉండిపోతాయి కదా. ఈ తరమే కాదు కదా, రాబోయే తరం కాదు, తరతరాలు కూడా లేకపోయినా వాళ్ళంతా కూడా మాట్లాడుకోవాలి, వాళ్ళంతా కూడా నేర్చుకోవాలి. వాళ్ళందరూ కూడా బైబిల్ పైన పట్టు కలిగిన వారుగా ఉండాలి. ప్రశ్నించేవాడికి ఎదురుగా ధైర్యంగా నిలబడి సమాధానం చెప్పగలిగినంత గొప్పవారుగా కావాలి అనే ఒక ఆలోచన అండి. ప్రార్థించండి మా కోసం, ఏమీ వద్దు, ప్రార్థించండి చాలు. ఏమన్నాడండి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తుల వారు అనంటే, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. దేవుని కుమారుడు యేసుక్రీస్తులో ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే అపవాది యొక్క క్రియలు ఏంటి? వాడి క్రియలు అన్ని పాప క్రియలే. ఏమంటే అపవాది ఏదైనా మంచి పని చేశాడు మీకు తెలుసా అండి? ఎప్పుడైనా అపవాది ఒక మంచి పని చేశాడంటే మీ దగ్గర ఏమైనా ఉందా? లేదు. అపవాది క్రియలు అంటే ఏ క్రియలు వాడివన్నీ? ఆడి అన్నీ కూడా చెడ్డ క్రియలే. ఏ ఉన్నాయండి చెడ్డ క్రియలు అంటారా? కొన్ని ఒక జాబితా చెప్పాడండి. ఏమంటే అపవాది యొక్క క్రియలు ఎలా ఉంటాయో, ఏంటి అపవాది క్రియలో కొన్ని చెప్పాడు యేసుక్రీస్తుల వారు. అవి మీరు చదువుకోండి. చదువుకుంటున్నప్పుడు మీలో కూడా ఖచ్చితంగా ఉంటాయి ఏవో కొన్ని. వాటిని అండర్లైన్ చేసుకోండి, వాటిని తీసేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నాకు తెలిసి మీరు అండర్లైన్ చేసుకునేటప్పుడు 1, 2 కాదు, మొత్తానికి అండర్లైన్ చేస్తారు. ఎందుకంటే అన్నీ ఉంటాయి కాబట్టి. ఒకసారి చూస్తారా అవేంటో, ఆ క్రియలు ఏంటో? మార్కు సువార్త, యేసుప్రభు దగ్గరికి వెళ్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం అండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో యేసుప్రభుల వారి మాటేనండి అది. చూద్దాం. ఏమండి మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో, లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి. ఎక్కడి నుంచి వస్తున్నాయట ఇవన్నీ? మనుషుల హృదయములో నుండి వస్తున్నాయట. హృదయంలో నుంచి వస్తున్నాయట. ఏమండి హృదయం ఎక్కడుందో అన్న సంగతి తెలియలేదు. ఇంకా ఎక్కడుందని పాడుకుంటున్నారు. బైబిల్ చెప్తుంది, ఒరి పిచ్చోడా, హృదయంలో ఏముందో చెప్తున్నాను విను అంటున్నాడు ఆయన, యేసుప్రభుల వారు. ఏమున్నాయట చూడండి. మనుషుని యొక్క హృదయములో నుండి దురాలోచనలు. నెంబర్ 1 చూసారా? ఏమంటే దురాలోచనలు రాలేదండి ఎప్పుడు కూడా, చెడ్డ ఆలోచన రాలేదు. ఎందుకు రాలేదండి? ఎప్పుడు అవే.
మంచి ఆలోచనలు ఎప్పుడన్నా వస్తే కదండి. 1, 2 చూడండి. జారత్వములు అంటే తెలుసు కదండి. జారత్వం అంటే తెలుసు కదండి. ఏమండి, పెళ్లికి ముందు చేసేదంతా కూడా తప్పుడు పనులంతా కూడా దాని జారత్వం అండి. వివాహం కాని వాళ్ళు చేసేటువంటి వ్యభిచారాన్ని జారత్వం అన్నారు. అంతే తేడా, చిన్న తేడా. పెళ్ళైన వాడు చేస్తే దాన్ని వ్యభిచారం కింద చెప్పాడు. ఏదైనా 2 ఒకటే. చూద్దాం. ఏమంటే జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమము, కామ వికారమును, మత్సరం అంటే అసూయ, దేవదూషణ, గర్వం, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి? లోపల నుండే వస్తున్నాయి. లెక్క పెట్టారా ఎన్ని ఉన్నాయో? మొత్తంగా ఒక 13 ఉంటాయి. సుమారు 13 ఉంటాయి. మీకెన్ని లెక్క పెట్టారా? 13 ఉంటాయి. వెరీ గుడ్. ప్రధాన పాపులు అనమాట. ఏమండి, ఏంటి ఇవన్నీ ఎక్కడి నుంచి అంటే లోపల నుంచి, హృదయంలో నుంచి. అంటే ఈ క్రియలన్నీ కూడా ఎవరి క్రియలు? అపవాది క్రియలు. ఇవన్నీ హృదయంలో ఉన్నాయి. మరి హృదయంలో ఉన్నటువంటి ఈ క్రియలన్నీ కూడా బయటికి వెళ్ళిపోవాలి అని అంటే ఇక్కడికి రావాల్సిన వారు ఎవరో తెలుసా? యేసు ప్రభు. ఆయన ఇక్కడికి రావాలి. ఆయన మన హృదయంలోనికి వస్తే ఇవన్నీ పోతాయి, అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఆయన మాత్రం మన హృదయంలో ఉండిపోతాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, సంబరం చేసుకుంటాం కదా మనం అంతా. ఈ లోకానికి వచ్చినందుకు అది సంబరం. నీ లోపలికి వస్తే పండుగది. యేసు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చాడహో అని మనం గట్టిగా ఏకలే చెప్తుంటే, ఈ లోకానికి వచ్చాడు, నువ్వు అరిస్తే ఏంటి, అరవకపోతే ఏంటి? ఆయన ఈ లోకానికి రావటం గొప్ప సంగతి కాదు. ఆయన ఇప్పుడు ఎక్కడికి రావాలి? మనలోనికి రావాలి. ఆయన మనలోనికి రావడానికి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన తలుపు నొద్ద నిలుచుండి తలుపు తడుచున్నాడు. తలుపు తడుతున్నాడు. ప్లీజ్ తీయండి. విషయం ఏంటంటే, ఎంత మంచివాడు, సంస్కారం కలిగిన వాడండి మన ప్రభువు. ఆయన డైరెక్ట్గా లోపలికి వచ్చేయచ్చు, రాడు. మనం అండి ఎవరి ఇంట్లోకైనా మనం వెళ్ళేటప్పుడు డోర్ కొట్టి వెళ్తామా, తీసుకొని వెళ్ళిపోతామా? మర్యాద లేనివాడు, సంస్కారం లేనివాడు అలా వెళ్ళిపోతాడు. ప్రభు ఎంత మంచివాడంటే ఆయన ఎవ్వరి లోపలికి కూడా బలవంతంగా రాడండి. నువ్వు రమ్మంటేనే వస్తాడు, నా తలుపు తీస్తేనే లోపలికి వస్తాడు. అందుకే ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను వాని యొద్దకు వస్తాను అన్నాడండి ప్రభు. ఆయన మన లోపలికి వచ్చాడా? ఇవన్నీ ఏముండవు, అపవాది క్రియలు ఏమీ ఉండవు. కనుక ఈ క్రియలు ఏవి మనలో లేకపోతే మనం ఎంత గొప్పగా మారిపోతామండి, ఎంత మంచిగా మారిపోతాం. ఒక్కసారి మీరు ఆలోచించండి. మనుషులు మహాత్ములుగా, మనుషులు మంచివారుగా, దుష్టులు ధన్యులుగా, చెడ్డవారు మంచివారుగా, పాపులు పరిశుద్ధులుగా మారాలంటే ఒకే ఒక్కటి చేయాలి, యేసును హృదయములోనికి ఆహ్వానించాలి. ఎప్పుడైతే మీరు యేసుని మీ హృదయంలోనికి ఆహ్వానిస్తారో అదే రియల్ క్రిస్మస్, అదే నిజమైన క్రిస్మస్, అదే అసలైనటువంటి క్రిస్మస్ పండుగ అండి. యేసు ప్రభువును మన హృదయంలోనికి ఆహ్వానించినంత వరకు నువ్వు పైన ఎన్ని స్టార్లు పెట్టు ఉపయోగం లేదు. నువ్వు స్టార్ అవ్వాలి. నువ్వు ఎంత డెకరేషన్ చేసుకో ఉపయోగం లేదు. ఆయన నీ లోపల ఉండాలి. ప్లీజ్, కొంచెం ఇబ్బందిగా ఉన్నా నిజం చెప్పాలి. ఎందుకు నన్ను ప్రేమించారు, నన్ను పిలిచారు, అందులో మీరు ఇన్ని గ్రామాలకు సువార్త చేశారు అనంటే ఎంత మంచి మనసు ఉంటే మీరు చేయాలంటే నిజంగా దేవుడి మీద. అందుకే మీరు నన్ను కోరుకున్నారు కనుక, నేను మీ మేలు కోరుతున్నాను కనుక, గాయమైనా పర్వాలేదు, చిన్న చిన్న గాయాలే కదా, సరి చేసుకుందాం. తప్పే ఉందంటే మనకు తెలియక చేసాం, మార్చుకుందాం. కనుక ఒకటే, యేసుని మన హృదయంలోనికి మనం ఆహ్వానిద్దాం. ఆయన మన హృదయంలోనికి వచ్చిన రోజే మనకు ఆనందం. ఆయన మన హృదయంలోకి వస్తేనే నెమ్మది. ఆయన మన హృదయంలోనికి వస్తేనే ఈ అపవాది క్రియలు ఏమైపోతాయి? లయమైపోతాయి. అందుకే యేసు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఒక్కసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకుందామా? పరలోకములో ఉన్న కన్న తండ్రిని ఈ సమాజానికి బయలుపరచడానికి వచ్చాడు. పాపను రక్షించడానికి వచ్చాడు. సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. పాపం అనే బానిసత్వంలో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు. అపవాది యొక్క క్రియలను లయపరచుటకు వచ్చాడు. అది యేసుక్రీస్తు రాకలో ఉన్న పరమార్థం. థ్యాంక్ యూ. చాలా ఓపికగా ఇప్పటివరకు మీరు విన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ధన్యవాదాలు.